శ్రీమాత్రే నమః. ఈ మధ్యన కొంతమంది వీడియోల్లో ఇళ్లల్లో ఎంతంత విగ్రహాలు పెట్టేసుకుని పూజలు, వాటికి డ్రెస్సులు, వాటికి నైవేద్యాలు, వాటికి హడావిడి చేయడం చూస్తూ ఉన్నా. యథార్థానికి ఇళ్లల్లో ఉండేటటువంటి విగ్రహాలు అంగుష్ట ప్రమాణం అంటారంటే బొటనవేలు, ఇంటి యజమాని బొటనవేలు సైజు ఎంత ఉంటుందో అంత సైజులో విగ్రహాలు మాత్రమే పెట్టుకోవాలి. అంతకు మించి విగ్రహాలు ఉంటే దేవాలయాల్లో ఉంటాయి అంతకు మించినటువంటి విగ్రహాలు. లేదా ఒక ప్రత్యేకమైనటువంటి దానికి పూజా విధానం, అర్చనా విధానం ఉంటుంది. అలా అర్చనా విధానంగా చేసుకునేటటువంటి వాళ్ళు పెట్టుకోవచ్చు. కానీ షో కోసం ఎవరో చెప్పారు, వీడియోల్లో చూపించారు, యూట్యూబ్లో చెప్పారని చెప్పేసి అని రోడ్డున పోయేటటువంటి ముళ్ళ కంపని తెచ్చుకొని నెత్తికి తగిలించుకున్నట్టుగా చేస్తే అంతంత విగ్రహాలు పెట్టడం వల్ల దేవతల్ని పిలిచి వాళ్ళకి నైవేద్యాలు పెట్టగా అంతంత విగ్రహాలకు సంబంధించినటువంటి సరిపడేటటువంటి అర్చనలు చెయ్యక మీరు చేసేటటువంటి పని కొత్త కొత్త సమస్యలకి దారి తీయడానికి అవకాశం ఉంటుంది. దేవతలే కదండి, పోలే మన పిల్లలే కదా అని వాళ్ళు సర్దుకుపోరు. ఎందుకంటే మనం ఎక్కడో ఉన్న వాళ్ళు తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టుకున్నాం కాబట్టి. అందుకని విగ్రహాల విషయంలో జాగ్రత్త వహించండి. గొప్పలకి పోయి చేస్తే చెప్ప చేతికొచ్చే అవకాశం ఉంటుందమ్మా. కాబట్టి చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకోండి చాలు. నిత్య పూజ హాయిగా చేసుకోండి. పెద్ద పెద్ద విగ్రహాలు తెచ్చుకుని వాటికి పూజలు, నైవేద్యాలు, అర్చనలు సరిగ్గా చేయకపోవడం మహాపాపము. జయం.